సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగ కులస్తులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో సోమవారం మండల అధ్యక్షులు సురువు మహిపాల్ ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. మాల కులస్తులు రాజకీయంగా ఎదిగినందున ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో బట్టి విక్రమార్క, దేశంలో కర్కే మాల కులస్తుడు కావడం వల్ల ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మొట్టమొదటిగా రిజర్వేషన్ అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేటికి దాని మాట ఎత్తడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసి దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మెదక్ జిల్లా నాయకులు ఆకుడి శెట్టిపల్లి యాదగిరి, కొమ్మ షేకులు, మండల నాయకులు బాలకృష్ణ, మండల అధ్యక్షుడు సుదువు మహిపాల్ మాదిగ, ఉపాధ్యక్షులు ఎంకమల్ల రమేష్ మాదిగ, సాల్లా ప్రదీప్ మాదిగ, డేలు నాగరాజు మాదిగ, కార్యదర్శి సోగొల్లి ప్రశాంత్ మాదిగ, ప్రతిభ కరధ్వరి, గడ్డమీద ఎల్లం, మరగ బెబ్బగాని సుధాకర్ మాదిగ, కోశాదవారి గుండెని ప్రవీణ్ మాదిగ, గడ్డమీది శంకర్ మాదిగ, కార్యవర్గం సభ్యులు సూర్యు గంగులు, సంజీవులు మాదిగ, దాసు మాదిగ, సోగల్లి బాలు మాదిగ, సోగల్లి భిక్షపతి మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ మాదిగ ఉపకులాలు మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటంలో ఇలా సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఇది ఉపకులాలకు 59 ఉపకులాలకు 15% రిజర్వేషన్లు పంచవలసిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు తీర్పిచ్చింది. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అన్ని రాష్ట్రాల కంటే ముందు నేనే చేస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. ఇలా మాట తప్పిడు. ఆయన అడ్డుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ఖర్గే కానీ, వీళ్ళందరూ మాల కులానికి సంబంధించినటువంటి నాయకులు హై లెవెల్ ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి ఆయన కూడా వెనుకడిగేస్తుండు. ఆ వెనుకడిగేస్తుండు కరెక్ట్ కాదు. ఇలా ఖచ్చితంగా దాన్ని ముందడిగేసి దాన్ని అమలు చేయాలని మేము ముఖ్యమంత్రి కోరుతున్నాం. 15% రిజర్వేషన్లు ఇప్పుడు ఈ 70 ఏళ్ల సుదీర్ఘమైన కాలంలో మొత్తం అనుభవించిందంతా మాల కులానికి సంబంధించిన వాళ్ళే. ఈ సింధు, మాస్టర్, దక్కలి, రెల్లి వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏళ్ళ పైన వాళ్ళే నిగమన అయిపోయారు. కాబట్టి ఇలా వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ఉద్యోగాలు కావాలంటే వీళ్ళతో డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు పోసుకొని వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన ఫలాలు వాళ్ళు అందుకుంటారు. ఓలయాలం పంచుకుంటే ఓలకు రిజర్వేషన్ల జనాభా దమాష ప్రకారం వాళ్ళకి వస్తే వాళ్ళు ఇలా ఉద్యోగాలు ఎత్తారు. కాబట్టి వీళ్ళు నష్టపోతున్న మేము ఎక్కడికి వెళ్ళి మేమే తింటాం, ఇంకా కూడా తింటామని పెత్తనం చేసినప్పుడు మేమే తింటామని చెప్పేసి వాళ్ళు అడ్డుపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇలా అన్ని పార్టీలు, అన్ని స్వచ్ఛంద సంస్థలు మొత్తం మీద ఇది చేయవలసిందే, ఇది అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒప్పుకొని వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు మాల కులాస్తులు వాళ్ళు తినమరిగిరు కాబట్టి, ఎదిగిరు కాబట్టి వాళ్ళు అద్దంటున్నారు. ఇప్పుడు పెరటి గరంలో మీటింగ్ పెడితే అడ్డుకుంటామంటారు. వాళ్ళ గుణపాఠం చెప్పగా తప్పది. ఖచ్చితంగా మందకృష్ణ నాయకత్వంలో మేము పనిచేస్తాం, ఏదానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఇది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో 29 రాష్ట్రాలలో మా ప్రభుత్వమే ముందు వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడడం జరిగింది. అట్టి విషయంలో మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ను ఎందుకు నమ్మినామంటే ఎంఆర్పీఎస్ ఉద్యమం నడిచినప్పుడు మాకు అండగా ఉన్న వ్యక్తి, ఎంఆర్పీఎస్ ఉద్యమం నడుస్తున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి. కాబట్టి రేవంత్ రెడ్డి ఒక గౌరవ ముఖ్యమంత్రి మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పి మేము నమ్మి 2 నెలలు ఓపిక పట్టినందుకు మా గొంతు కోసిండు. నమ్మించి గొంతు కోసిన ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి, మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ఇచ్చిన మాటకే కట్టుబడి ఉండి వర్గీకరణ అమలు చేసే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పి గుర్తు చేస్తున్నాం. కొంతమంది స్వార్థపరులు డబ్బు బలంతో, అధికార బలంతో, రాజకీయ బలంతో మీరు భయపడిస్తే వాళ్ళకు భయపడితే మీకు రేపు పుట్టగతులు ఉండకుండా పోతాయని చెప్పి గుర్తు చేస్తున్నాం. ఏబిసిడి వర్గీకరణ న్యాయమైన పోరాటం. దాన్ని ముఖ్యమంత్రిగా నువ్వు ఒక హోదాలో ఉండి మాట్లాడినావు కాబట్టి దాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా అమలు చేయమని చెప్తున్నాం. మాల సామాజిక వర్గం సంబంధించిన నాయకులు తినమరిగిన వాళ్ళు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ అయితే మీకు వచ్చే నష్టమేందో బహిరంగంగా చెప్పాలని గుర్తు చేస్తాం. ఒక ప్రజాప్రతినిధులై ఉండి
మేము పక్కా వారి వరీకరణ అడ్డుకుంటామని అనడం మీకు ఎంతవరకు మంచి సమంజసమో అది మీకు సిగ్గుచేట అనిపిస్తలే అని చెప్పి గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగానే ఉమ్మడి మెదక్ జిల్లా మరి తెలంగాణ రాష్ట్రం 2 తెలుగు రాష్ట్రాలలో మరి వరీకరణ విషయంలో మరో ఉద్యమానికి గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మరో ఉద్యమం పోరాటం చేయడం జరుగుతుంది. కాబట్టి మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో నూతన మండల కమిటీ నిర్మాణం చేస్తున్నాం. కాబట్టి ఈ కమిటీలు అన్ని కమిటీలు వేస్తూ మా మాదిగల సత్తా ఏందో మీరు మాలల బలం చూపించినప్పుడు మా మాదిగల సత్తా ఏందో మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గుర్తు చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు షాట్ల తవుడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు ప్రవర్తన మానుకోను. ఫస్ట్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎట్లయితే కట్టుబడి ఉన్నావో దాని ప్రకారమే ఎవరు అడ్డం వచ్చినా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తే వారిపై చట్టపరమైన చర్యలు ఏముంటాయో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని మరి వరీకరణ అమలు చేయాలని చెప్పి గుర్తు చేస్తూ మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం.